లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పైన 25వ తారీఖు నాడు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ మరియు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్గా ఏర్పడినటువంటి దాని ముందు ఎల్ఆర్ఎస్ విషయం వచ్చింది. ఈ విషయమై కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. ఇందులో పలు లీగాలిటీకి సంబంధించిన అంశాలని ఉద్దేశించి అయ్యుండొచ్చు. అంత స్పష్టంగా ఏ అంశాలపైన కౌంటర్ వేయాలి ఏమిటి అనేది స్పష్టంగా విషయాలు బయటికి రాకపోయినా మా నాలెడ్జ్లో ఉన్నంత మేరకి దీంట్లో లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ జీవోలు అని చెప్పి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. 2015లోనే ఈ జీవో లోపభూయిష్టంగా ఉంది, దీంట్లో చేర్పులు మార్పులు అవసరము అని చెప్తూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్ మరియు హైదరాబాద్ జిందాబాద్ ఈ రెండు పౌర సంస్థల ప్రతినిధులుగా కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి మెమరాండం అందజేయడం కూడా జరిగింది. మేము భావించే ప్రధానమైన లోపాలు ఈ జీవోలో ఏమిటి అని అంటే, నెంబర్ 1, ఫీజు క్యాలిక్యులేషన్ విషయంలో చట్టం ముందు అందరూ సమానులే అని ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తా ఉందో, ద స్టేట్ షెల్ నాట్ డినే ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ లా విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 చెప్తా ఉంది. ఇక్కడ ఫీజు క్యాలిక్యులేషన్ విషయంలో చాలా స్పష్టంగా ఒకే సర్వే నెంబర్లో పక్కన ఉన్నటువంటి ప్లాట్ యజమానులపైన చేసేటువంటి పీనలైజేషన్ విధానం ఏదైతే ఉందో, వేసే ఛార్జీ ఏదైతే ఉందో చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఇది సహజ ధర్మానికి సహజ న్యాయానికి ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అది ఎలానో. ఎల్బీ నగర్ మున్సిపల్ పరిధిలో దుర్గానగర్ కాలనీ అని ఉంది. సాగర్ రోడ్డుకు ఆనుకొని ఉంది ఆ వెంచర్, నాగార్జున సాగర్ ఆనుకొని ఉంది, బాగా డెవలప్ అయింది. అక్కడక్కడక్కడ ఓపెన్ ప్లాట్స్ ఇప్పటికి ఉన్నాయి. 52, 53, 54 కర్మన్ ఘాట్ సర్వే నెంబర్లలో ఈ లేఅవుట్ వేయబడింది. 1995లో ఒక 200 గజాలు కొనుక్కున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ అతనే ఉంటే, ఓపెన్ ప్లాట్గా ఉంటే అది ఇల్లీగల్ లేఅవుట్, హుడాతో అప్రూవల్ పొందిన లేఅవుట్ కాదు. ఇవాళ అది రెగ్యులరైజ్ చేసుకోవాలి అని అంటే ఈ రోజున దానికి ఫీజు 17,600 రూపాయలు, 20,000 లోపు కడితే సరిపోతుంది రెగ్యులరైజేషన్ కోసం. దాని పక్కనే ఉన్నటువంటి మరొక ప్లాట్ యజమాని మొన్న ఈ మధ్య కొనుక్కొని ఉండుంటే, మొన్న ఈ మధ్యన కాదు 2013 తర్వాత కొని ఉంటే, అంటే కట్ ఆఫ్ డేట్ నోటిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 26 అని మన ప్రభుత్వం చెప్పింది ఈ జీవోలో. ఇప్పుడు రేట్ ఎలా ఉంది అంటే, అప్పుడు గజం 150 రూపాయలే పడింది గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ. ఇవాళ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 8,000 ఉంది. ఈ రోజున 2,51,000 రూపాయలు పే చేయాలి. 151 జీవో కింద ఇప్పుడు చెప్తున్న స్టేట్ చెప్పినటువంటి 135 జీవో ప్రకారంగా దీంట్లో నాలా ఛార్జీని వసూలు చేయనని చెప్పింది, పెనాల్టీ వసూలు చేయనని చెప్పింది. కాబట్టి ఇది నిజంగా నాలాని పెనాల్టీని కూడా కలిపితే 4,10,000 రూపాయలు వసూలు చేశారు. 8,000 గజం రేట్ ఉన్నటువంటి ప్లాట్స్ ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలో ఆయా కాలనీలలో
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్లై చేసుకున్న వాళ్లకు రెగ్యులరైజ్ చేయడానికి 4,10,000 రూపాయలు గతంలో వసూలు చేశారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేనే పేమెంట్ చేశా ఆన్లైన్లో. ఆ 2 హెడ్స్ని వదిలేస్తే, పెనాల్టీ హెడ్ అదేవిధంగా నాలా కన్వర్షన్ ఛార్జెస్ని వదిలేస్తే, ఆ 2 మినహాయిస్తే 2,51,000 రూపాయలు ఇప్పుడు కట్టాలి. అంటే ఒకప్పుడు 150 రూపాయల మార్కెట్ వాల్యూ కలిగినటువంటి ఒక 200 గజాలు 1995లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అతను, ఇంకొక అతను 2013లో 8,000 మార్కెట్ వాల్యూతో 200 గజాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు పక్కనే ఉంటే, ఒకటే లేఅవుట్లో ఉంటే, సర్వే నెంబర్లు సేమ్ ఉంటాయి, ఒకటే లేఅవుట్ ఉంటుంది, అమ్మిన వ్యక్తి ముందు వ్యక్తి ఒక్కరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా యజమాని ఉన్నాడు. కానీ ఇతను 3-4 చేతులు మారి ఇవాళ లేటెస్ట్గా యజమాని అయ్యాడు. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి ఈయనతోటి ఎక్కువ పేమెంట్ చేపించడమా, ఆయన తక్కువ కొన్నాడు కాబట్టి తక్కువ డబ్బులు పెట్టి చేపించడమా? ఇది ఏ రకంగా న్యాయం? నెంబర్ 1. నెంబర్ 2, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బొంగళూరు విలేజ్లో అక్కడ ద్వారకా లేఅవుట్ అని ఉంది. 30-31 సర్వే నెంబర్లలో వేశారు ఆ లేఅవుట్. 1995లో 50 రూపాయలు ఉంది గజం. ఇవాటి వరకు కూడా ఒక్కడే అతనే కంటిన్యూగా ఓనర్గా కొనసాగుతూ ఉండి ఇవాళ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్లై చేయాల్సి వస్తే ఆయనకి 14,779 రూపాయలు అవుతుంది. సరే, ఫీజు ఇవాళ ఏదో 1,000 రూపాయలు అన్నాడు కదా, ఇంకొక 1,000 కలపండి, 15,779 రూపాయలు అవుతుంది. రీసెంట్ కొనుక్కున్న ఆయన 6,000 మార్కెట్ వాల్యూ అయిన తర్వాత కొనుక్కున్న ఆయనకి ఎంత అవుతుందయా అంటే 31,179 రూపాయలు అవుతుంది. అంటే అక్కడ 15,000, ఇక్కడ 31,000. అదే దుర్గానగర్ కాలనీ, ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలో అయితే 18,000, 17,579 రూపాయలు, 2,51,000 రూపాయలు. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. 18,000 ఎక్కడ, 2,51,000 ఎక్కడ? అట్నే కొండాపూర్లో మాకు తెలిసిన ఒక వ్యక్తిది 2015లో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం పెట్టినప్పుడు తెలిసిన వివరాల ప్రకారంగా 2002లో కొనుక్కున్నటువంటి ఒక వ్యక్తి 800 గజాలు 800 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉన్నప్పుడు 35,779 రూపాయలు కడితే సరిపోయింది. రీసెంట్ కొనుక్కున్న వ్యక్తి ఇవాళ 15,000 రూపాయల గజం ఉంది, అతను 4,34,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఎంత వ్యత్యాసం! 35,000, 36,000 ఎక్కడ, 4,34,000 రూపాయలు ఎక్కడ? ఇంత వ్యత్యాసమా? ఒకటే లేఅవుట్ పక్కన, కాకపోతే అక్కడ ఒకటి ఇక్కడ జంబ్లింగ్ లాగా అక్కడక్కడ ఉండొచ్చు. కాబట్టి ఇది మనకేమర్థమవుతా ఉంది ఈ జీవో ప్రకారంగా అంటే, సహజ న్యాయానికి విరుద్ధంగా ఈక్వాలిటీ బిఫోర్ లా అని మన రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 14 పరిధిలో చెప్పబడుతుందో దానికి విరుద్ధంగా ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. నెంబర్ 2, పార్క్ స్థలాల విషయానికి వస్తే ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్, ప్రోరేటా రేషియో ప్రకారంగా ఛార్జెస్ వసూలు చేయాలని చెప్పి అన్నారు. జీవోలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అర్థమైంది, ఒక 10 ఎకరాల స్థలాన్ని లేఅవుట్ వేస్తే అల్ల 10% అంటే ఎకరం స్థలం 2గాను, ఒకటే దగ్గర 1 ఎకరం స్థలం ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టాలి, ఎమ్యూనిటీస్ కింద కానీ పార్కు కోసం కానీ వదిలిపెట్టాలనేది మన జీవో చెప్తా ఉంది. లేఅవుట్ యాక్ట్ వదిలిపెట్టి అరెకరమే వదిలిపెట్టాడు అంటే దాని అర్థం ఏంది? సగం ఉంది, సగం లేదు, 10% లేదు, 5% ఉంది. కాబట్టి 5%కి 14% వసూలు చేయాలి. 5% షార్ట్ ఫాల్ అయింది కదా ఓపెన్ స్పేస్. కాబట్టి 14% అనేది 5% మీదనే ఛార్జ్ చేయాలి, కానీ 10% మీద ఛార్జ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రోరేటా రేషియో అనేది ఎక్కడ మెయింటైన్ అవుతుంది? జీవోలో చెప్తున్నది ఒకటి, మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది మరొకటి. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. దీనికి మేము అడిగితే ఏం చెప్తున్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏమండి మరి ప్రోరేటా రేషియో ప్రకారంగా అని చెప్పి చాలా స్పష్టంగా ఓపెన్ స్పేస్ విషయంలో అందులో చెప్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ అయిన
డేట్లో ఆ ప్లాట్ విలువ ఎంత ఉంటే అంత, దాని మీద 14% అని మీరు చెప్తున్నారు కదా, కానీ అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదండి అని అంటే అది అప్రూవ్డ్ లేఅవుట్ కాదండి. అప్రూవ్డ్ లేఅవుట్ కాదు కాబట్టి ఆ ఓపెన్ స్పేస్ని మాకు గిఫ్ట్ డీడ్ చేయలేదు కాబట్టి మేము మొత్తానికి మేము ఛార్జ్ చేస్తాం, మీకు 10% ఓపెన్ స్పేస్ ఉన్నా సరే మేము ఛార్జ్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇదేం పద్ధతి అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మన ఎల్బీ నగర్ పరిధిలోనే నేను చూసినటువంటి ప్లేసులో హస్తినపురంలో నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ అని ఒకటి ఉంది, గోకుల్ ఎంక్లేవ్ అని ఒకటి ఉంది, పంచాయతీరాజ్ టీచర్స్ కాలనీ ఒకటి ఉంది, అదేవిధంగా జడ్జెస్ కాలనీ ఒకటి ఉంది. ఇట్లా చాలా కాలనీలలో ఓపెన్ స్పేస్లు ఉన్నాయి. ఆ ఓపెన్ స్పేస్లని ప్రొటెక్ట్ చేయడానికి చుట్టూ బౌండరీ వాల్ కట్టి గేటు పెట్టి లోపల చెట్లు నాటారు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు. అటువంటి లేఅవుట్లలో కూడా ఓపెన్ స్పేస్ లేదు కాబట్టి ఆ ఛార్జ్ కింద వసూలు చేస్తున్నారు. ఇది ఎలా కరెక్ట్? ఇది తప్పు కాదా? డెఫినెట్గా తప్పే. మీరు పేరుకు ప్రోరేటా రేషియో అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నారు? వసూల్లో మాత్రం ఆచరణలో అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అంటే దానికి సమాధానం లేదు అధికారుల దగ్గర నుంచి, అటు హెచ్ఎండి అధికారుల దగ్గర నుంచి కానీ జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ అది, జడ్జెస్ కాలనీ అని చెప్పి సహారా ఎస్టేట్ పక్కనే విజయవాడ హైవేకి ఆనుకొని ఉంటుంది ఆ వెంచర్, దాదాపుగా వనస్థలపురానికి నార్త్ సైడ్. ఆ జడ్జెస్ కాలనీలో అది ఇల్లీగల్ లేఅవుటే, ఉడాతో అప్రూవల్ పొందిన లేఅవుట్ ఏం కాదు, కానీ అక్కడ 400 గజాలు, అక్కడ ఒక 400, అక్కడ ఒక 800, ఇట్లా అక్కడ కొన్ని 8 స్థలాలని వదిలిపెట్టాడు ఆ లేఅవుట్ డెవలప్ చేసినటువంటి వ్యక్తి. అది లేఅవుట్ కోసం, అందులో ఇండ్లు కొనుక్కున్న వాళ్ళ యొక్క ఉపయోగార్థం, వాళ్ళ అవసరాల కోసం, పార్కు కోసమని, స్కూల్ కోసమని, కమ్యూనిటీ హాల్ కోసమని, రకరకాల అవసరాల కోసం వదిలిపెట్టాడు. కానీ ఉడా చేత అప్రూవల్ పొందలే. అది ఆ ప్లాట్లు చేసి అమ్ముకున్న వ్యక్తులు తిరిగి మళ్ళీ వాటిని అమ్ముకుందామని, ఓపెన్ స్పేసుల్ని కూడా ప్లాట్ నెంబర్లు వేసి, బై నెంబర్లు వేసి అమ్ముకుందామని ప్రయత్నం చేస్తే ఆ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే 2008లో 23 అంటే WPలో 23735/2008లో హైకోర్టు న్యాయవాది రఘు, అతను మా మిత్రుడు, ఈ కేసులో ఫైట్ చేశాడు. ఆయన చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, అది ఏ లేఅవుట్ అయినా కానివ్వండి, ఒకసారి ప్లాట్లు వేసి అమ్మేటప్పుడు ఇది ప్రజా ఉపయోగార్థం పార్క్ అనో, ఎమ్యూనిటీస్ అనో, ఓపెన్ స్పేస్ అనో మెన్షన్ చేస్తూ, హద్దులలో మెన్షన్ చేస్తూ దానికి ఆనుకొని ఉన్న ప్లాట్లు అమ్మినట్లయితే ఆ పర్టికులర్గా మెన్షన్ చేసిన స్థలం ఎంతైతే ఉంటుందో అదంతా కూడా సంబంధిత పాలక సంస్థలు స్వాధీనపరచుకొని దాన్ని అభివృద్ధి చేయాలి, అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి, మరొకరు కబ్జా చేయకుండా చూడాలి. మళ్ళొకసారి దాన్ని అమ్ముదామని ఆ ల్యాండ్ ఓనర్స్ ప్రయత్నం చేస్తే, ఆ డెవలపర్స్ ప్రయత్నం చేస్తే దాన్ని నిరోధించాలి, అడ్డుకోవాలని చాలా స్పష్టంగా తీర్పు ఉందండి. ఇంత స్పష్టమైన ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న పార్కు స్థలాల విషయంలో స్పష్టమైన తీర్పులు మనకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కనీసం పట్టించుకోకుండా హుడా చేత టెంటేటివ్ లేఅవుట్ తెచ్చుకున్నటువంటి లేఅవుట్లలో ఉన్న స్థలాలను కూడా, ఓపెన్ స్థలాలని, ఎమ్యూనిటీ స్థలాలను కూడా కబ్జా చేస్తూ ఉంటే పట్టించుకోవట్లేదు ఈ యంత్రాంగం, పాలక యంత్రాంగం. అధికారులే కబ్జా చేసే వాళ్ళకి దాసోహమైపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటిని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం మనం. అసలు ఒక పక్కన 10% ఓపెన్ స్పేస్ మీ లేఅవుట్లో లేదని మీరు ఫైన్ చేస్తున్నారు, మరో పక్కన ఉన్నాయి అన్యాక్రాంతం అవుతుంటే, కబ్జాలు అవుతుంటే మీరు పట్టించుకోవట్లేరు. ఏది మీ చిత్తశుద్ధి ఏది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రోరేటా రేషియో ప్రకారంగా మీరు వసూలు చేయట్లేరు, ఇది ఇంప్లిమెంటేషన్లో లోపభూయిష్టంగా ఉన్నది అని నేను
ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నా. మూడో అంశం, 2015లో మన తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని తీసుకొచ్చింది జిఓ ఎంఎస్ 151 ద్వారా. అప్పుడు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇల్లీగల్ లేఅవుట్స్ వేసినటువంటి డెవలపర్స్ని, వ్యక్తుల్ని, వాళ్ళని బిజినెస్లు చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెడతాము, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ సందర్భంగా చెప్పారు. పేపర్ కటింగ్స్ కావాలంటే అప్పుడు జియో వచ్చిన సందర్భంలో వెళ్ళి బయట వెనకకెళ్ళి చూడండి, చాలా స్పష్టంగా మనకు దొరుకుతాయి, మీడియాలో దొరుకుతుంది మనకు. కానీ 2015 నుంచి 2020 ఆగస్టు నాటి వరకు కూడా మరి ఇవాళ అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి? చాలా వచ్చినాయి. దాదాపు 6 లక్షల దాకా వచ్చినాయి అప్లికేషన్లు. అంటే అప్పటికే రెగ్యులరైజ్ అయిపోగా కొన్ని అయిపోయినవి ఉన్నాయి, అప్పటికి కూడా చేసుకోకుంటున్నాయి, కొన్ని పెండింగ్ ఉండి ఉండొచ్చు. కానీ దాదాపుగా 5 నుంచి 6 వేల ఇల్లీగల్ లేఅవుట్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. గ్రామ పంచాయతీల పరిధిలోనైతేనేమి, హెచ్ఎండిఏ పరిధిలోనైతేనేమి, మున్సిపాలిటీల పరిధిలోనైతేనేమి, ఇన్ని లేఅవుట్లు, ఇల్లీగల్ లేఅవుట్లు వస్తూ ఉంటే రోడ్లు, ఇరుకు రోడ్లు వేసి ఓపెన్ స్పేస్ లేకుండా సేలబుల్ స్క్వేర్ యార్డ్స్ని ఎక్కువ అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకోవాలని కొంతమంది వ్యక్తులు, సంస్థలు ప్రయత్నం చేస్తుంటే, చోటమోట రాజకీయాల నాయకుల యొక్క హస్తం అందులో ఉంటే, మరి వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళని మీరు ఎందుకు బాధ్యుల్ని చేయరు, మీరు జీవోలో వాళ్ళని ఎందుకు చేర్చలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. రెట్రోస్పెక్టివ్ యాక్ట్ తీసుకొచ్చి, ఇది నేరం కదా, మీరు ఇలా చేశారు కాబట్టి మీకు ఈ రకమైన శిక్ష ఉంటుంది అని మీరేమైనా ఖరారు చేశారా? కనీసం ఈ జీవోలనైనా మీరు చెప్పారా? అంటే తప్పు చేసిన అక్రమార్కుల్ని వదిలేసి అన్యాయంగా అమాయకులైన వాళ్ళని పట్టుకొని, తప్పు చేసి తప్పించుకున్నారు వాళ్ళు, అమాయకులైన వాళ్ళని ముక్కు బిండి, చెవులు బిండి వసూలు చేస్తా అంటున్నారు మీరు ఇప్పుడు. ఇది న్యాయమా? వాళ్ళని వదిలిపెట్టడంలో గల ఉద్దేశం ఏంటి? వాళ్ళ గురించి కొంచెం మాట మాత్రమైనా కూడా మెన్షన్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటి ప్రభుత్వానికి? నిజంగా ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే, ఇటువంటి రాకుండా కాపాడాలనేటువంటి ఆలోచనే ఉంటే ఎందుకని ఆపే ప్రయత్నం చేయలేదు? ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పి ఒక మెమో పంపించి రిజిస్ట్రేషన్లన్నీ ఆపేసి, రెగ్యులరైజ్ చేసుకోండి, అప్లై చేసుకోండి, అవి రెగ్యులరైజ్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఆపి ఈ రకంగా చేస్తున్నారే, మరి 2015 నుంచే ఆ ఇల్లీగల్ లేఅవుట్స్లో వస్తున్నటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ అంటే అప్పుడు కొత్తగా వేసినటువంటి లేఅవుట్స్లో ఇప్పటికైనా ఆ 5-6 వేల లేఅవుట్లో వచ్చిన ఇల్లీగల్ లేఅవుట్లో వచ్చిన ప్లాట్లని మీరు ఆపి ఉండవచ్చు కదా, ఎందుకని చేయలేదు? ఏది చిత్తశుద్ధి, ఏది ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి చాలా స్పష్టంగా అందరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. ఇల్లీగల్ లేఅవుట్లు వేసేటువంటి అక్రమార్కుల గుండెల్లో వెన్నులో దడ పుట్టే విధంగా ఎందుకు వ్యవహరించలేకపోతుంది ఈ ప్రభుత్వం అని చాలామంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. నెంబర్ 4, జీవోలో ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లేఅవుట్ ఇల్లీగల్ లేఅవుటే, ఇల్లు కట్టుకున్నాడు అప్రూవల్ లేకుండా, దేనికి దానికి సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఒక్కరే అప్లికెంట్, ఒకటే అప్లికేషన్ ద్వారా సమస్యని పరిష్కరించండి. వేరు అప్లికేషన్స్ ఎందుకు? పరిష్కరించాల్సిన పాలక సంస్థ ఒకటే అయినాక వేరు అప్లికేషన్లు ఎందుకు? కాబట్టి ఒకటే అప్లికేషన్ కింద దీన్ని స్వీకరించాలని చెప్పేసి మేము అప్పుడు కూడా కోరాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం. ఇది ఒక వ్యక్తి డిమాండ్ కాదు, ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి సూచన, డిమాండ్ కూడా. అట్లాగే ఎల్ఆర్ఎస్కి గడువు ఉండరాదు. 151 జీవోలో ఏం చెప్పారు? 6 నెలల్లో కంప్లీట్ చేయాలి, అంతా పేమెంట్ చేయాలి, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 151 జీవోలో చెప్పారు. ఈ 135, 131, 135 దాన్ని కొంచెం చేర్పులు మార్పులతో 135 వచ్చింది. ఈ జీవోలు ఏం చెప్తున్నారు? 3 నెలల్లో కంప్లీట్ పేమెంట్ కట్టండి అని చెప్తున్నారు. అక్టోబర్ 15 వరకు అనుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఆల్మోస్ట్ ఆల్ 3 నెలలు.
జనవరి ఎండింగ్ లోపల అమౌంట్ కట్టమని చెప్పి అంటున్నారు. నేనేమంటున్నంటే ఇది ఒక రకంగా మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మేము చెప్పిన మీరు చెయ్యాలి అన్నట్టే ఉంది తప్ప వెసులుబాటేది. ఒక పక్కన కరోనా కాలం, కష్టకాలం, ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగాలు ఊడినాయి, బిజినెస్లు అన్నీ అడుగంటిపోయిన పరిస్థితి, సర్క్యులేషన్ తగ్గిపోయింది. ఇటువంటి బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితులలో పొరపాటున ఒక వ్యక్తి కరోనా తగులుకుంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోజుకు ₹1,00,000 1,50,000 వసూలు చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితులలో బలవంతంగా మేము పెట్టిన టైం బాండ్లోనే మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలి, మేము పెట్టిన టైం బాండ్లోనే మీరు డబ్బులు కట్టాలి అని చెప్పి అంటున్నారు. ఇదే రకంగా న్యాయం అంటే మీరు మాత్రం 6 ఏళ్ళు 2015 నుంచి 2020 వరకు 6 ఏళ్ళు యథేచ్ఛగా ఇల్లీగల్ లేఅవుట్లు రానియడానికి అయితే అవకాశం ఇస్తారు. రెగ్యులరైజ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇయ్యరు, టైం ఇయ్యరు. స్ట్రిక్ట్గా అవలంబించండి, మీ ప్లాట్కు విలువ ఉండదు, ఇంత టైం బాండ్ పెట్టండి, టైం చాలా ఎక్కువ టైం ఇవ్వండి, వెసులుబాటు ఇవ్వండి. డబ్బులు జమ కావాలి కదా. ఇవాళ మీరు పెడుతున్న ఛార్జెస్ ఒకప్పుడు కొన్న ప్లాట్ కంటే ఇప్పుడు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ కట్టే పరిస్థితి కూడా కొన్ని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు అవుతుంది. కాబట్టి సామాన్య మానవులకు చాలా కష్టమైన పని. ఎక్కువ శాతం శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్లికేషన్లే ఉంటాయి. తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళ ప్లాట్లు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసినంత మేరకి 6 లక్షల అప్లికేషన్లు దగ్గర 4-4.5 లక్షలు శివారు ప్రాంతాలలో తక్కువ బడ్జెట్లో కొనుక్కున్న ప్లాట్స్ ఉంటాయి. మరి వాళ్ళందరినీ ఇప్పటికిప్పుడు కట్టమని అని అంటే కష్టమైన పనే. వాళ్ళు ఏ చిన్న జాబులు చేసుకుంటా లేకపోతే వ్యవసాయం చేసుకుంటానో కట్టేటువంటి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి టైం బాండ్ అనేది అన్రీజనబుల్గా ఉంది, ప్రజలు సమ్మతించే విధంగా లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్నే ఎల్ఆర్ఎస్ గడువు ఉండకూడదనేది అంశం. అదేవిధంగా పరిష్కరించే విధానంలో కూడా లోపాలు ఉన్నాయి. 6th పాయింట్ ఏంటంటే అప్లికేషన్ని పరిష్కరించే విధానంలో లోపాలు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళొకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2030 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లోనే లోపాలు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్లో లోపాలు ఉన్నాయి కాబట్టి లోపాలున్న మాస్టర్ ప్లాన్ని ముందర పెట్టుకొని ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ని పరిష్కరించడము అని అంటే చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. లేని దగ్గర రోడ్డు చూపిస్తున్నారు. ఒక దగ్గర పడమర ఉంటే మరొక దగ్గర పడమర వాస్తవికంగా పడమరగా ఉంటే మ్యాప్లో మాత్రం తూర్పు చూపిస్తున్నారు. చాలా క్లియర్గా నేను ఈ విషయాన్ని మీకు చెప్పగలను. మహేశ్వరం వెళ్తూ ఉంటే ఒక లేఅవుట్ ఉంది, అది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఆ లేఅవుట్ ఎయిర్పోర్ట్ ఎంక్లేవ్, దాని పేరు మహేశ్వరం ఊరు బయట ఉంటుంది. ఆ లేఅవుట్కి పడమర రోడ్డు ఫేసింగ్తో ఉంది. కానీ మీరు డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ రూపొందించిన ప్లాన్లో మాత్రం రోడ్డుని ఆ లేఅవుట్కు తూర్పున చూపిస్తున్నారు, ఆ సర్వే నెంబర్కి తూర్పున చూపిస్తున్నారు. అంటే ప్రధానంగా రోడ్లు గ్రిడ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, ఆ రోడ్లను బట్టే కదా, మాస్టర్ ప్లాన్ రోడ్లను బట్టే కదా మీరు ప్లాట్లను పరిష్కరించేది. ఇంత తప్పిదం ఉంటే పటేల్గూడలో 464, 471 సర్వే నెంబర్లలో వాటర్ బాడీ అని చూపిస్తున్నారు. మంగళపల్లి రెవెన్యూ పరిధిలో 399 సర్వే నెంబర్ చెరువు ఉంది యాక్చువల్గా. కానీ మీరు చెరువుని ఎక్కడ చూపిస్తున్నారు? 464, 471లో చెరువు చూపిస్తున్నారు. అంటే టువర్డ్స్ ఈస్ట్ ఒక 150 ఫీట్లు, 100 నుంచి 150 ఫీట్లు టువర్డ్స్ ఈస్ట్ జరిపి మీరు వాటర్ బాడీని చూపిస్తున్నారు. మంగళపల్లిలో కోహెడ నుంచి సాగర్ రోడ్డుకు వచ్చేటువంటి రోడ్డు ఏదైతే లింక్ రోడ్డు ఉందో, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు టు సాగర్ రోడ్డు కలిపే లింక్ రోడ్డు ఉందో, అక్కడ సీతాలక్ష్మి లేఅవుట్ అని ఒకటి ఉంది. 183, 176 సర్వే నెంబర్లో ఒక రోడ్డు ఆనుకొని లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్కి మీరు ఎటువైపు చూపిస్తున్నారు? పడమర వైపు చూపిస్తున్నారు రోడ్డుని.
అసలు ఓవర్లాప్ అయిందని చిన్న చిన్న కారణాలు చూపించి మీరు రిజెక్ట్ చేశారు. ఫీల్డ్ మీదకి వచ్చి అబ్జర్వ్ చేసి వాస్తవ పరిస్థితికి భిన్నంగా మీ మ్యాప్లలో ఉన్నాక మీరు ఎలా దాన్ని పరిష్కరించగలరు? 183 సర్వే నెంబర్లో సిద్ధార్థ లేఅవుట్ అని ఒకటి ఉంది. దాంట్లో 500 ప్లాటు రెగ్యులరైజ్ అయింది, 498 ప్లాటు రెగ్యులరైజ్ అయింది ఎల్ఆర్ఎస్ కింద. 499 రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే సరే గ్రౌండ్ రియాలిటీకి మ్యాప్ లొకేషన్కి ఓవర్లాప్ అవుతుందని కారణం చెప్తున్నారు. ఒక్కటే ప్లాట్ 200 గజాల ప్లాట్, అటుపక్కన ఇటుపక్కన ప్లాట్లు ఓకే అవుతాయి, మధ్యలో ప్లాట్లు రిజెక్ట్ అవుతుంది. ఎంత లోపభూయిష్టంగా ఉంది మీ పని విధానం. అదేవిధంగా ఇబ్రహీంపట్నం పోతూ ఉంటే షేర్గూడెం అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ కొన్ని సర్వే నెంబర్లే లేవు, ఆ ఊర్లో మార్కింగే చేయలేదు సర్వే నెంబర్లని మాస్టర్ ప్లాన్లో. మరి అక్కడ ఉన్న లేఅవుట్లో ఉన్న ప్లాట్లని ఏ సర్వే నెంబర్ కింద నేను ఎట్లా నిర్ధారించి ఏ రకంగా మీరు వాటిని పరిష్కరిస్తారు? నేను ఒక పర్టికులర్ ఏరియా మీదనే నేను మాట్లాడిన ఇన్ని లోపాలు చూపిస్తున్నానే. మరి విశాలంగా 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ లేఅవుట్లని ఎలా పరిష్కరిస్తారు మీకు? కాబట్టి ఒకటి టెక్నాలజీ పరంగా నైపుణ్యం పరంగా చాలా శక్తి కలిగినటువంటి వాళ్ళు కావాలి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి, ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ ప్లాట్ని ఏ రకంగా రెగ్యులరైజ్ చేయాలి, ఎప్పుడు రెగ్యులరైజ్ చేయకూడదు, ఇటువంటి అంశాలన్నిటి పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. జియో కోఆర్డినేట్స్ని సూపర్ ఇంపోజ్ ఎలా చేయాలో వాళ్ళు ట్రైనప్ అయి ఉండాలి. ఇటువంటి లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల చేత మీరు రెగ్యులరైజేషన్ ప్రాసెస్ చేపిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో 2015లో అప్లై చేసినటువంటి వాళ్ళే 151 జీవో కింద రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసినటువంటి అప్లికేషన్లే దాదాపు 60,000. అది పెండింగ్ ఉన్నాయి అని అంటే మచ్చ అవుద్దని చిన్న చిన్న కారణాలు చూపించి రిజెక్ట్ చేశారు మీరు. చాలా రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్కి. కాబట్టి ఈ రకంగా ఉంది. ఫీజును ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి అనే అంశంలో 2 టేబుల్స్ ఇచ్చారు. ఒక టేబుల్ ఏం చెప్పారంటే 1 నుంచి 100 స్క్వేర్ మీటర్ల వరకు ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి 100 రూపాయల చొప్పున క్యాల్కులేషన్ చేయాలి, 200 రూపాయల చొప్పున రేట్ క్యాల్కులేషన్ చేయాలని, 101 స్క్వేర్ మీటర్ నుంచి 300 స్క్వేర్ మీటర్ల వరకు 400 రూపాయల చొప్పున రేట్ క్యాల్కులేషన్ చేయాలని, 301 నుంచి 500 స్క్వేర్ మీటర్ల వరకు 600 రూపాయల చొప్పున క్యాల్కులేషన్ చేయాలని, 501 ఆ పైచిలకు ఉన్నటువంటి స్క్వేర్ మీటర్ల ల్యాండ్ ఎక్స్టెంట్కి మాత్రం 750 రూపాయల చొప్పున క్యాల్కులేషన్ చేయాలని ఒక టేబుల్లో చెప్పారు. ఇంకో టేబుల్కి వచ్చేసరికి మరేం చెప్పారు అంటే యాజ్ పర్ మార్కెట్ వాల్యూ, ఈ మార్కెట్ వాల్యూ ఈరోజు ఎంతుంది, ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఆ గ్రామంలో అక్కడ మార్కెట్ వాల్యూ ఎంతుంది, అప్ టు 3,000 రూపాయల వరకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కలిగినటువంటి ప్లాట్ యజమానులంతా కూడా పైన చెప్పిన టేబుల్ ప్రకారంగా 20% అని, 40% అని, 50% అని ఇట్లా రకరకాలుగా చెప్పారు. ఇది ఒక జియో కాపీ ఉంటే, ఒక క్యాల్కులేషన్ ఉంటే ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. కానీ ఇంత కన్ఫ్యూజన్ అవసరమా? ఈ 2 టేబుల్స్ అవసరమా? గజానికి ఇంత రేటు కట్టండి, వాడు 20 ఏళ్ల కింద కొన్నోడైతేంది, 4 ఏళ్ల కింద కొన్నోడైతేంది, గజానికి ఇంత చొప్పున కట్టండి అని ఈజీగా చెప్తే సరిపోద్ది కదా. అంటే అంత తికమకగా అర్థం కాకుండా గందరగోళంగా ఉండటమా? ఎస్, మీరు మేధావులే, తయారు చేసిన వాళ్ళు చాలా మేధావులే. ఒక టేబుల్ స్క్వేర్ మీటర్ల లెక్క ఎందుకు, ఇంకో టేబుల్కి వస్తే స్క్వేర్ యార్డ్ల లెక్క, స్క్వేర్ యార్డ్లలో మార్కెట్ విలువ లెక్క ఎందుకు? కొనే ప్రతి ప్లాట్లో ప్రధానంగా స్క్వేర్ యార్డ్ల లెక్కే, వాడకం లెక్క అంటే ఎన్ని గజాలని వాడతాం, ఎక్కువ శాతం గజానికి ఇంత అని రేటు మాట్లాడుకుంటారు, ఆ పద్ధతుల్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవాళ మార్కెట్ విలువను కూడా స్క్వేర్ మీటర్కి ఇంత అని ఉండదు, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో స్క్వేర్ యార్డ్కి ఇంత అని ఉంటుంది. అంత స్పష్టంగా ఉన్నదాన్ని మీరు స్క్వేర్ మీటర్ లెక్క ఎందుకు తీసుకొచ్చారు? దీంట్లో అంత కలగాపులగం చేయడం, అర్థం కాకుండా గజిబిజి గందరగోళం సృష్టించడం. ఒక్కసారి వింటే, ఒక్కసారి చదివితే అర్థమయ్యేటట్టుగా ఉండాలి. చదువుకున్న వాళ్ళు కూడా అంత ఈజీగా అర్థం కాకుండా ఉండే పరిస్థితి ఉన్న ఈ లెక్కలు. అలా కాకుండా ఎంత సింప్లిఫై చేసి చెప్పచ్చు.
మీరు గజానికి ఇంత అని పే చేసి ఉంటే, మీరు ఛార్జ్ ఇంత వసూలు ఇంత కట్టండి అని కాక చెప్పుంటే చాలా క్లియర్గా, నేను మొదట్లో ఫస్ట్ పాయింట్ కింద చెప్పినట్టుగా ఈక్వాలిటీ బిఫోర్ లా అనే సూత్రం వర్తించే విధంగా ఉండేది. ఒక 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద కొన్న అతనికి ఏమో తక్కువ ఛార్జ్ అవుతుండే, నిన్నగాక మొన్న కొనుక్కున్న వాళ్ళకేమో ఎక్కువ 3 ఇంతలు 10 ఇంతలు 20 ఇంతలు కూడా కట్టాల్సి వస్తుండే. 100% కూడా కట్టాల్సిన పరిస్థితి, వ్యత్యాసం ఉంటుంది పక్కన ఉన్న ప్లాట్ల వ్యక్తులకి. కాబట్టి పద్ధతి ఏదైతే ఉందో, పీనలైజేషన్ కోసం ఉద్దేశించిన టేబుల్స్ రూపొందించిన విధానంలో కూడా తప్పిదం ఉంది. కాబట్టి గజానికి ఇంత అని చెప్పి చేయండి. సో ఇన్ని లోపాలు ఉన్నాయి ఈ జీవోలో. అయితే ఇక్కడ ఒక అంశం చెప్పదలుచుకున్నా నేను. 151 జీవో కన్నా సవరించబడిన 131ని, ఎల్ఆర్ఎస్ జీవోని సవరించబడిన 135 ఏదైతే ఉందో అది బెటర్గా ఉంది. అందులో చాలా స్పష్టంగా నాలా ఛార్జెస్ను వసూలు చేయమని చెప్పారు. పెనాల్టీల గురించి ప్రస్తావన లేదు. మరి ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి. అవి రెండు లేవు కాబట్టి 151 కంటే బెటర్గా ఉందని చెప్పి మనం ఉద్దేశించుకున్నాం. కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఈ లోపాలు ఉన్నాయి. వీటిని సవరించే వైపుగా కనుక కృషి చేస్తే డెఫినెట్గా సమన్యాయం జరుగుద్ది. తప్పు చేసే అక్రమార్కులకు కూడా శిక్షించినట్టుగా అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినట్టు కూడా అవుతుంది. ఆ రకమైన చేర్పులు మార్పులతో రీథింక్ అప్లికేషన్ ప్రక్రియ జరుగుతుంది. దాదాపు 6 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, దాదాపుగా వచ్చినాయి. సో ఇంకా పైన కూడా రావచ్చు, రానివ్వండి. కానీ సులువుగా ఈ అంశాలను కూడా నిశితంగా పరిశీలించి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సులువుగా ఓ పద్ధతి ప్రకారంగా పీనలైజేషన్ ఉండే పద్ధతుల్లో ఈ అంశాలపైన దృష్టి పెట్టి ఆలోచించి మళ్ళీ దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పలువురి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి పలు సూచనలు, సలహాల మేరకి మా అభిప్రాయాల్ని ప్రజల అభిప్రాయాలుగా రియల్ ఎస్టేట్ టీవీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అక్టోబర్ 9కి డేట్ వచ్చింది. కనీసం అప్పటికైనా కొంత ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే దాంట్లో ఈ వైపుగా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి ఈ రకమైన ఆలోచన ఈ వైపుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Please do like, share and subscribe to Real Estate TV.